హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గడ్ సరి అత్త సోసరి కోడలు 2 అండ్ సరికొత్త ఎపిసోడ్ కి స్వాగతం. అత్త కోడలకి 5 రౌండ్లు అండ్ అత్త కోడలు అన్యోన్యత చాటడానికి పెట్టిన షో అని మా ఊరిని అలా చెప్తాం, కానీ వాళ్ళ అత్త కోడలు వచ్చి ఇక్కడ సరదాగా ఆడతారు ఒక 5 రౌండ్లు. వాళ్ళ పేర్లు విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఏటీ అత్తగారు మీ పేరు? రాణి. రాణి. రాజ్యం కోడలు గారు? రోజా. అత్తగారు? ఉమాదేవి. ఉమాదేవి. శైలజ. శైలజ. ఓకే. సో ఇప్పుడు మీ నలుగురితో ఫస్ట్ రౌండ్ ఆడబోతున్నాం మనం. అత్తకి పెళ్లి చూపులు. పశుపతి. ఇప్పుడు అరుంధతి వస్తుంది, ఆగు ఒక్క నిమిషం, టెన్షన్ పడకు. పశుపతి భూతాల మాంత్రికుడు మీరు. సో ఎలాంటి భూతాలు అంటే మీకు బాగా ఇష్టం? భూతాలు లాంటి భూతాలు అంటే ఇప్పుడు భూతాలు మగవా ఆడవా? రెండు. ఓహోహో, అంటే ఇప్పుడు భూతాల్లో కూడా 2-3 వెరైటీలు ఉంటాయి. అంటే పిల్ల భూతాలు, పెద్ద భూతాలు, ముసలి భూతాలు అలా ఉంటాయా? ఓకే, వెరీ గుడ్. సో అలవాట్లు పిల్లల్ని చూసి అరవడం. పిల్లల్ని చూస్తే ఎందుకు అరుస్తారు మీరు? భూతాలంటే ఇష్టం కదా. అంటే మీ ఉద్దేశంలో పిల్లలు భూతాలు లాంటి వాళ్ళ? కాదు, అవి ఇష్టం కాబట్టి అందుకు అరుస్తాం. ఓహో, పిల్లలు భూతాల కంటే డేంజర్ కాబట్టి పిల్లల్ని చూసి అరుస్తారు మీరు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఓకే, వెరీ గుడ్. సో ఇష్టాలు పుర్రెలు, ఎముకలు అంటే బాగా ఇష్టం. హే, ఓన్లీ బోన్, నో బోన్లెస్. యూ డోంట్ లైక్ బోన్లెస్? ఐ లైక్ ఓన్లీ బోన్లెస్. ఓకే, సో ఇప్పుడు పెళ్లి కూతురు ప్రవేశపెడదాం. ఓకే, పెళ్లి కూతురు పిలవండి. హే అరుంధతి, స్కూల్ యో. ఓకే, అనుష్క వచ్చింది మీకోసం. సోను సూద్ మధ్యలో ఉన్నవిడ పెళ్లి కూతురు. కొంచెం ముందు కూర్చొని, డౌట్ వస్తుంది ఆయనకి. ఓకే. మీ పేరు? రాణి. మీ పేరు? రాజు. హాయ్, భలే కలిసే మన పేర్లు. ఏంటంటే ఇంత ఫాస్ట్ గా ఉంది? ఆ మాత్రం ఉండకపోతేనేమో ఎందుకు నెమ్మదిగా ఉంటుంది అంటారు. ఏం మాట్లాడారు? ఉండాలండి, ఆ మాత్రం ఉండాలండి మీలాంటి వాళ్ళకి. పాట వచ్చా? మా ఇంట్లో డివిడి ఉందిగా. ఏంటండి? అవునండి, పాట వచ్చా అంటే పాడుకోవాలి, డివిడి పెట్టుకుని వినొచ్చు కదా. ఇవాళ పాట వచ్చా అంటే డివిడి ఉందంటున్నారు, వంట వచ్చా అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉందంటారా ఏంటి? ఉన్నాయి కదా, మీరు ఉన్నది అందుకే కదా. వంట, మా ఇంటి వంట, పక్కింటి వంట ప్రోగ్రామ్ లేవా ఏంటి? ప్రోగ్రామ్ ఉంటే వండి పెట్టి తిందాం కదండి. మీరు అందుకే కదా. వంటిట్లో కుంపటి సరికొత్త ప్రోగ్రామ్ కనిపెడుతున్నాం. మీకు ఆఫీస్లో అమ్మాయిలు ఉంటారా? ఎస్ ఆఫ్ కోర్స్. బాగుంటారా? సూపర్. అంటే మీరు ఆఫీస్లో వెళ్ళి అమ్మాయిని చూడడానికా, జాబ్ చేయడానికి కదా? అంటే ఓ పక్క పని చేస్తూ ఓ పక్క అమ్మాయిలను చూస్తుంటాం కదా. ఏటో రాముల్లా కనిపిస్తున్నారు. మా ఆఫీస్లో అయితే డైలీ లేడీసే ఉంటారు. రాముల్లా కనిపిస్తున్నారు. మీలో కూడా కృష్ణతత్వాలు, ప్రదీప్ లా కృష్ణతత్వాలు కూడా ఉన్నాయన్నమాట. ప్రదీప్ తో పోల్చొద్దు. ప్రదీప్ ఎలాంటి తెలిసిన అన్నట్టు చెప్పారండి మీరు. అలా అన్నారు. అమ్మాయిలందరూ మీ వెంటే పడతారు. మరి మీ కృష్ణతత్వంతో పోల్చుకుంటే మాది అంతా చెప్పండి. ఇప్పుడు పిచ్చోడానికి కుక్కలు కూడా పడతాయి, అలానే అది కాదు. పాటలు వచ్చా? సర్లేండి, మీరు అటు తిరగండి. మీరు ఇక్కడ ఉండే మా పెళ్ళిళ్ళు అవ్వవు. బయట అమ్మాయిలు ఇక్కడ మీరే పడేసి, ఇక్కడ అమ్మాయిలు మీరే పడేస్తే ఇంకెలా? మీకు పాటలు వచ్చా? పాటలే పాడతారు, నేను వెరైటీ డాన్స్ చేస్తా. చూపించండి ఎలా వేస్తారు. ఆ డాన్స్ అంటే మరి ఇప్పుడు 2వ రౌండ్ లో చూద్దాం. అది మొదటి రౌండ్ లో పాటలు మాటల వరకు అవ్వకూడదు. మీ ఇష్టం. వంటలు వచ్చా మీకు? తినడం వచ్చి. మరి మీరు తింటూ కూర్చుంటే వంట ఎవరు చేస్తారు? మీరు. నేను అందుకు కాదు కదా. మరి పెళ్లి పిల్లాడు పారిపోతాడు, వచ్చిన సంబంధం లేదండి. మాట్లాడాలి, ఇది పూర్వ పద్ధతులు కాదు కదా. ప్రదీప్ చేసే పెళ్లి చాలా మాత్రం మాట్లాడింది అర్థమైపోయి ఉంటది కదా ఇది వరకే. పెళ్లి కానీ ప్రదీప్ చేసే పెళ్లి చక్కగా నా పెళ్లి గురించే చేసుకుంటానండి. పాట వచ్చా? మీరు పాడండి. పాడమని నన్నడగవలెనా పరవశించి పాడండి బాబు. ఆగండి, చిన్నప్పటి నుంచి అది ఒక్క లైనే విన్నాను నేను. 2వ లైన్ విందామని ఎప్పటి నుంచి కోరిక. వినాలి, అప్పుడు ఎలా వింటారు? ఇప్పుడు రోజు అదే రిపీట్ చేస్తాను, తనకు నేర్పాలి కదా. కానీ ఆయనకు మాత్రం బాగా వచ్చి పాటలు. వచ్చి అయితే నేను మానేస్తాను. రావండి, పెళ్లి చేసుకునేది అందుకేగా. ఒక్క పాట పాడండి, పర్లేదు. నువ్వే నా రానివని ఫిక్స్ అయిపోతా, మరి నేనే నీ రాజునని ఫీల్ అయిపోతా. చాలా ఓకేనండి, నచ్చాడు. ఏంటి పాటకే? అయ్యా, వెరీ గుడ్, సూపర్. మీకు 5 పాయింట్లు వచ్చాయి. కంగ్రాచులేషన్స్ పశుపతి గారు. ఇప్పుడు నెక్స్ట్ పెళ్లి కొడుకు ఏమంటాడో, పెళ్లి కూతురు ఏమంటారో తెలుసుకుందాం. ఓకే. డిటర్జెంట్, బాగుంది, ముద్దు పేరు అది. ఓ వెరీ గుడ్. లాండ్రీ వ్యాపారం చేస్తూ ఉంటారు మీరు. మీరు కూడా ఇస్తారా? నావా? నా ఆల్రెడీ ఉతికేసినా కొనుక్కుంటా నేను.
ఓకే వేసుకొని ఉతకరా? నేను వేసుకున్నా స్మెల్ ఎక్కడదా అనుకుంటున్నా. లేదమ్మా నేను బట్టలు వేసుకుని స్నానం చేస్తా. ఓకే ఆరవేసిన బట్టలు ఉతకడవా? ఆరేసాక ఇంకేం ఉతుకుతారు? నిన్ను ఉతుకుతా ఇప్పుడు. నన్ను ఉతుకుతావా? నాకు అర్థమైపోయింది నీ స్టైల్ చూసాడే అర్థమైంది ఉతుకుడు కార్యక్రమం అని. సో ఇష్టాలు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ అంటే బాగా ఇష్టం మీకు. వెరీ గుడ్. మా స్పాన్సర్ ఎంత ఆనందపడతాడు. ఓకే పెళ్లి కూతురు ప్రవేశపెట్టండి. మీకోసం సరికొత్త ఈవిడ పెళ్లి కూతురు కాదు, మధ్యలో కరెంటు తీగ ఉంది చూసావా? ఆవిడే పెళ్లి కూతురు, మెరుపు తీగ. తెలియటంలే. మీ పేరేంటి? నా పేరు ఉమాదేవి. నా పేరు శైలజ. ఓకే. మీరు ఏం చేస్తుంటారు? వంట చేస్తుంటాను. తినడానికి కాదు, బతకడానికి ఏం చేస్తూ ఉంటారు? బతకడానికే వంట చేస్తుంటాను. తింటేనే కదా బతికేది. అయ్యారా? మరి నీవు కూడా అలాగే అవుతావు. పెళ్లి చేసుకున్నాక నా చేతి వంట రుచి చూసాక అలాగే అవుతావు. నేను అవ్వను, నేను ఇలానే మెయింటైన్ అవుతాను. మరి నేను ఇలా ఉంటే నువ్వు ఆవిడ స్టార్టింగ్ అలాగే అనుకుంది. అదే కదా. సినిమాలు చూస్తారా మీరు? ఓ బాగా. ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు? చిరంజీవి. చిరంజీవి అంటే వాయిసా? మెగాస్టార్. ఓకే మీకు? ప్రభాస్. అరే అవన్ అంటే అవన్ అన్నా ఉంటారు కానీ నువ్వు పెళ్లి కొడుకు పాత్రలోని నాకు ప్రభాస్ అంటే బాగా తెలుసా? అమ్మాయిలు ఆయన కానీ అబ్బాయిలు కూడా అంటేగా. అవును, అబ్బాయిలకు కూడా ఇష్టం. అబ్బాయిలు కూడా ప్రభాస్ అంటే ఇష్టం. ప్రదీప్ అంటే ఇష్టం. పోనీ ఫీల్ అవ్వకు. అదే ఎందుకు వచ్చారు కూడా నాకు. ఓకే సో పెళ్లి కూతురు గారు పాపం పెళ్లి కొడుకుని ఇంప్రెస్ చేయడానికి పాట ఏదైనా పాడతారా? ఓకే. ఈ రేతి అనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది. ఇంత మంచిగా పాడుతుంటే చూడండి. కుళ్ళండి, కుళ్ళు జలసి ఇదంతా. ఎంత బాగా పాడుతున్నాను. సరే మీరు పాడితే ఆ పాప అన్నాడు కదా, ఇప్పుడు పెళ్లి కొడుకు పాడతాడు చూద్దాం ఎంత బాగా పాడతాడు చూద్దాం. పాడండి. కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే అదే కదా. ప్రియతమా నీ వచట కుశలమా పాట సూట్ అవుతుందని పాడుతున్నారు ఆ పాట. ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే ప్రియతమా అయిపోయిందా? ఓకే అయిపోయింది. ఓకే మంచి కోఆర్డినేషన్ లో ఉన్నారు ఇద్దరు. పాట ఎండింగ్ కూడా కలిసి ఆడుకున్నారు. పెళ్లి కూతురికి ఇప్పుడే ఒక స్లిప్ అందినది. మిమ్మల్ని చూసి తడబడతానని స్లిప్, లేకపోతే ఓన్గా చెప్పి. ఓకే సో పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు గారు కవిత తెచ్చారు. లేదండి మీకోసం. అది అయిపోయింది. మీకోసం బుల్లితెర రంగంలో జీ తెలుగు మహా అద్భుత వెలుగు. ఇందులో గడసరి అత్త సొగసరి కోడలు వజ్రకాంతుల జిలుగు. అఖిలాండ ఆంధ్రప్రదేశ్ అత్తల చేతి నేతి అరిసెల రుచి చూడకున్న అచ్చ తెలుగులో అమృతంలా అత్తమ్మ అనే పలికే ప్రదీప్ నోట పిలుపు. ఈ ప్రోగ్రాంలో పదే పదే దీపాల కాంతుల వెలుగు. ప్రదీప్ అలనాటి అత్తకు యముడు అమ్మాయికి మొగుడు మెగాస్టార్ చిరు అయితే ఇలనాటి అత్తకు గనుడు అమ్మాయిలకు ప్రియుడు ఈ బుల్లితెర జీ స్టార్ చిరు చిరు ప్రదీపే కదా. ప్రదీప్ ఇక్కడే అత్తమ్మ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నీకోసమే రాసా. కొంచెం షో చేయాలి, మనం ఇక్కడే ఉండు, ఎగిరిపోకు. నువ్వు కుళ్ళుకోగలా కాదు, మెచ్చుకున్నారు కదా ఇప్పుడే. చెప్తారులే నీ గురించి కూడా ఏమైనా మంచి విషయాలు 2-3. అసలు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇంకా షో ఉంది, మేకప్ వేసుకొని ఇంత రెడీ అయి కూర్చున్నారు. అంతటి జీ స్టార్. జీ స్టార్ కాదు, జీరో స్టార్. నీకుంది వాళ్ళు తెలుసా? నీకు ఇవాళ ఎపిసోడ్ మొత్తం ఉంటుంది తెలుసా నీకు నా చేతిలో. నువ్వు రెడీగా ఉండు. వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ అత్తగారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 2 గిఫ్ట్లు తీసుకున్నాం. ఓకే సో 2 టీములకి 5-5 పాయింట్లు వచ్చాయి అండ్ గిఫ్ట్లు కూడా వచ్చేసాయి. ఇప్పుడు 2వ రౌండ్లో 4 పాటలకి డాన్స్ చేస్తూ విజిల్ సౌండ్ వినిపించినప్పుడు ఆగిపోవాలి. కరెక్ట్గా ఆగితే పాయింట్ వస్తుంది, ఆగిపోతే పాయింట్ పోతుంది. ఓకే ఆల్ ది బెస్ట్. చూసుకుందామా? నీ పెద్దామో నా పెద్దామో చూసుకుందాం. ఫస్ట్ సాంగ్.
కళ్ళ ఘల్లు గాజుల ఘల్లు ఏమంటున్నాదో గుప్పు కరిగిన గుండెల ఘల్లు ఏమంటున్నాదో చెప్పయ్యా ఓ పిల్ల చెప్పయ్యా సిద్ధరాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు చంద్రుడు నవ్వలేని సూపుల్లోన ఏదో గుడ్డుంది గుడ్డుంది ఓ చూడలేని నవ్వుల్లోన ఏదో పెట్టుంది పెట్టుంది చిన్ని చిన్ని పాదాలు చిన్ని చిన్ని అందల్లో చిందే చిందే రాగాలన్నీ ఏమంటున్నాయో నువ్వే నువ్వే నా జంట నీతో స్నేహం చాలంట ఏడే వద్దు ఆరే అడుగులు నడవాలంట చాలా చక్కగా మేకప్ అస్సలు కదలకుండా చెమట చుక్క పట్టకుండా ఉన్న చోటు నుంచి అంత మెల్లగా డాన్స్ చేశారు ఈ పాటకి అండ్ అలాగే అంత మెల్లగా చేశారు విజిల్ సౌండ్ కూడా ఆగలేదు కాబట్టి ఇద్దరికి పాయింట్ రాలేదు కంగ్రాచులేషన్ ప్రదీప్ ఓ వాళ్ళకి రాలేదని ఆనందం మీరు ఆగలేదని నాకు ఆనందం ఓకే రెండో సాంగ్ सकुबाई जरा दे दो ना गरम गरम चाय सकुबाई నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్ వేసుకున్న గుమా గుమా చాయ్ యమ్మా ఫేమస్ ఇది రిలేట్ దుబాయ్ తీసుకున్న సలా సలా చాయ్ భలే మోగిస్తది నరాలో సన్నాయ్ గుండె గుయ్యి అంటే అల్లం చాయ్ సుయ్యి అంటే పన్ను చాయ్ కెవ్వంటే కర్రకాయ చాయ్ ఒళ్ళు ఉడుకైతే జీరా చాయ్ సలవైతే కర్ర చాయ్ ముసుగెడితే మొలకాడు చాయ్ నవ్వంగాను చేతులతో పింగాను సోదరులో నీకోసం తెస్తానబ్బాయ్ వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే सकुबाई जरा दे दो ना गरम गरम चाय सकुबाई నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్ ఓకే సో రెండో సాంగ్ కూడా చాలా బాగా డాన్స్ చేశారు అండ్ ఇంత బాగా డాన్స్ చేశారని అనుకోలేదు ఇద్దరు కొడలు సూపర్ సో విజిల్ వేశాను ఈసారి ఇక్కడ నుంచి వేయమన్నారు కాబట్టి ఇక్కడే వేశాను అయినా సరే మీరు రాదనుకుంటా నాకా నేను వేసి చూపినా వద్దు వేయండి ఒకసారి ఇదే నేటి తరం నేనేం చేయలేను విజిల్ అంటే ఇది విజిల్ అంటే అదా మాకు అది రాకే మేము కూడా ఒకటి కొనుక్కున్నాం మార్గదర్శిలో చేరి థియేటర్లో ఎప్పుడైనా వేసామా విజిల్ వేయలేదా మరి ఎప్పుడు నేర్చుకున్నా ఇది స్కూల్లో నేర్చుకున్నా స్కూల్లో మా నేర్చుకున్నా సార్ నేర్పించారు సార్ నేర్పించారా బాగా నేర్పించారు సార్ మీరు భలే వారే మీరు కూడా ఓకే సో దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వాడేవమ్మా వాడుతూ ఉంటా ఇంట్లో అప్పుడు ఇంట్లో అప్పుడప్పుడు వాడతారు నువ్వు గుర్తొచ్చినప్పుడు ఈ షో చూసినప్పుడు ఓకే ఇప్పుడు మూడో సాంగ్ నేను గొడవలేని విజిల్ నేర్చుకోవాలి సో ఈ లోపల అత్తలు డాన్స్ చేస్తారు థర్డ్ సాంగ్ పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా హాయ్ కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ బుక్క కట్టిపోయేటట్టు ముద్దు మీద ముద్దే పెట్టు లేకపోతే నా మీద ఓ పుల్లోడా కన్నె బొట్టు కరిగేటట్టు కన్ను కొట్టకుంటే ఒట్టు కోరికంత నా మీదట్టు ఓ బుల్లమ్మ రవే 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 రంగుల రబ్బట్టు రక్తి రస్త ఇస్తా నీకు ఇద్దరు బొప్పట్టు
ఓకే అండ్ ఈ సాంగ్ కూడా సూపర్ గా డాన్స్ చేశారు అండ్ మీరు ఆడడానికి ముఖ్య కారణం మీ అత్తలు. సో అత్తలు థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా డాన్స్ చేశారు మీరు. అండ్ చిరంజీవి ఫ్యాన్స్. అవునవును, అండ్ మీలో కూడా ఇంత వెరైటీ డాన్స్ యాంగిల్ ఉందన్న విషయం నాకు ఈ రోజు తెలిసింది. ఓకే ఓకే, నాకు వచ్చి అనుకుని అంటున్నారు వీళ్ళు డాన్స్ పిచ్చే మైకులు. ఓకే సో మీకు 1 పాయింట్, మీకు 1 పాయింట్. ఇప్పుడు అత్తలు బాగా అలసిపోయారు ఒక సాంగ్ డాన్స్ చేసి, కాబట్టి అత్తలు రెస్ట్ తీసుకుంటారు. లాస్ట్ సాంగ్ మీరు చేయండి, ఎవరు గిఫ్ట్ రాబోతుందో డిసైడ్ అవుతుంది. లాస్ట్ సాంగ్. చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. భారతిలో డైవింగ్ డెప్పిస్తానని సైదులు, ఎక్కంగా ఇన్నోవా గిప్పిస్తానని హక్కులు, దొరికిందే సందంతా తెగ టెన్షన్ పడతారందరూ. తింగ 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 రోలా టెన్షన్ Bravo. మాకు రాదేటి, మాకు రాదేటి. వెరీ గుడ్ సుబాబ్. అండ్ 4th సాంగ్ కి నిజంగా ఎవరు గెలిచినా ఓడినా మీరిద్దరు అంత ఎనర్జెటిక్ గా 4 సాంగ్స్ కి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చేశారు. లాస్ట్ సాంగ్ కి ఇట్ సైడ్ ఆగారు కాబట్టి మీకు పాయింట్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. ఏం పర్లేదు అత్తమ్మ, నెక్స్ట్ రౌండ్ లో చూసుకుందాం. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, ఉన్నది అమ్ముకోండి. వెరీ గుడ్, సూపర్, కంగ్రాచులేషన్స్. మీ చేతుల మీదుగా సరదాగా అందరం మనం ఒకటంతా ఒక ఫ్యామిలీ కదా. స్మైల్ ప్రదీప్. 3 వేడి బొచ్చులు వచ్చాయి మీకు. ఓకే, సో ఇక్కడతో 2 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు. ఈ అత్తగూడలో 2 రౌండ్స్ ఫినిష్ అయ్యాక ఇట్స్ సైడ్ టీమ్ విత్ 6 పాయింట్స్, ఇట్స్ సైడ్ టీమ్ విత్ 7 పాయింట్స్. ఫస్ట్ కార్డ్ చిట్టి గుండె, అత్తారింటి దారేది, చూడగానే పవన్ కళ్యాణ్. చూడు, నేను చూస్తే ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. చూసాను, నీ నెక్స్ట్ బర్త్డే ఉండదు. బాలకృష్ణ. నేను చూడాలి. ఎన్టీఆర్. నేను చూడాలని ఉంది. అది చిరంజీవి. నిన్ను చూడాలని. ఓకే, వెరీ గుడ్, సూపర్. నిన్ను చూడాలని రైట్ ఆన్సర్. అసలు ఏ క్లూ లేకుండా, ఏ హెల్ప్ లేకుండా చెప్పారు మీరిద్దరు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నేను పాట పాడడం వల్ల మీకేం తెలియలేదు కదా. అవునవును అనుకున్నాను కానీ క్లూస్ పాడారు. ఓకే, 1 పాయింట్ వచ్చింది. రెండో కార్డ్. కార్, బైక్, లారీ, బస్, లారీ. ఎవరు డ్రైవర్? లారీ డ్రైవర్. ఆహా, ఏ అత్తమ్మ నువ్వు సైలెంట్ అనుకున్నా కానీ వైలెంట్ ఉన్నావు. అబ్బా ఎంత బాగా చెప్పారు, వావ్. అసలు ఆవిడేం చేయకముందే మీరు ఆన్సర్ చెప్తున్నారు, చాలా బాగా ఆడుతున్నారు మీరు. ఇప్పుడు మీ సంగతి ఏంటి నేను తెలుసా, మీరు అటేళ్ళండి, మీరు ఇటు రండి. సో 4 కార్డ్స్ లో 2 కార్డ్స్ అయిపోయాయి. అండ్ ఆ 2 కార్డ్స్ కి మీకు 2 పాయింట్స్ వచ్చేసాయి.
ఇప్పుడు ఎన్ని పాయింట్స్ వస్తాయి చూద్దాం. మీరు ఈ లోపల దేవుడి దండం పెట్టుకోండి. థర్డ్ కార్డ్ కోట్ టీసీ షర్ట్ తెలుగు బ్లౌజ్ కాదు ఇప్పుడు షర్ట్ తెలుగులో అండి. క్లూ ఇవ్వచ్చుగా. కోటుని తెలుగులో ఏమంటారంట? హ్యాట్ చుక్కల్లారా చుక్కల కోట్ పవన్ కళ్యాణ్ ఇలా అంటమ్మా, ఓన్లీ ఇలాగే అంటాడు అంతే. అరే ఓ సాంబా క్లూ ఇవ్వచ్చు కదా. ఇస్తున్నారే నేనేమో పోలీస్ గురించి ఏమైనా క్లూలు ఇస్తారేంటి? అన్ని క్లూలు ఇస్తారు వీళ్ళకి. గబ్బర్ సింగ్ పోలీస్ కోట్. అదే తెలుగు పోలీస్ అయితే తెలుగులో ఏంటంటారు పోలీస్ని? ఏటంటారు తెలుగుని? ఇప్పుడు నేను అంటున్నా అది కాదు ఆత్మా. ఇప్పుడు తెలుగులో చట్నీ చొక్కా అంటారా? చొక్కా చొక్కా పోలీస్ కాదు, కాకి చొక్కా. అయ్యి బాబా ఏందని గిలగిల గింజేసుకుంటుందా? నువ్వే చెప్పలేకపోతున్నావు. ఓకే, కాకి చొక్కా చెప్పలే పేరు. ఓకే, లాస్ట్ కార్డ్ చిరిగిందిలే. దుర్గాదేవి కాళీమాత. వేసేయి నెయ్యి పోయి నెయ్యి. పూజ నూనె నెయ్య దీపం పూజ చేసుకో. హోమం జపహోమం. దగ్గరికి వచ్చారు. హోమంలో జపంలో హోమం. అగ్నిస్కలల ఛత్రపతి. అది వెళ్ళిపోతుంది. అది వెళ్ళక ముందే మనం చెప్పాలి కదా. వెళ్ళిపోయింది. యజ్ఞము. నువ్వు యజ్ఞం అనుకోకుండా పూజ భోజనాలు అవి సాంబార్ అంటున్నావు కానీ ఆవిడ దాని కింద గురించి పూజలు మీద చేస్తోంది. నీకే అర్థం కావట్లేదు అత్తమ్మ. అయ్యయ్యో. సో 4వ కార్డు కూడా గాలిలో కలిసిపోయింది. 2 పాయింట్స్ వచ్చాయి మీకు. సో మీవి 2 పాయింట్స్. మీరు 3 కనుక తీసుకొస్తే మీరు ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. నా గురించి 2-3 మంచి ముక్కలు చెప్పు, నేను క్లూలు ఇస్తా. నీ విగ్ అంటే మా తమ్ముడికి చాలా ఇష్టం. ఎవరురా విగ్గు? ఓకే, ఫస్ట్ కార్డ్ నేను నువ్వు నిన్ను కలిసిందాం. నిన్ను కలిసిందాం రా. నీకు కలిసిందాం. నీకు నాకు ఏం సినిమాది? స్నేహితుడా అనిపిస్తుంది. పైసా. నువ్వు నిన్నే ఇష్టపడ్డాను నాని. నీతో ఉండాలని. నీతో ఉంటా. నీతో ఉంటారా? నీతో ఉంటాను. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. బాగా చెప్పారు. వెరీ గుడ్. సూపర్. ఏమన్నారు? ఆవిడ ఆన్సర్ టూను అంట లాస్ట్లో. మీతో ఉంటాను. వెరీ గుడ్. నీతోనే ఉంటాను ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా బాగా చెప్పారు మీరు. అండ్ అత్తగారు కూడా బాగా యాక్ట్ చేశారు. ఇప్పుడు ముక్కలు అందులో ఏరుకుని చెప్పింది. ఫస్ట్ కార్డ్ అయిపోయింది. 2వ కార్డ్ తాళి పెళ్లి పుస్తకం. ఇప్పుడు ప్రస్తుతం మీకు 2 పాయింట్స్ వచ్చాయి. మీ కోడలు చెప్పిన దాంట్లో మీరు ఒక్క ఆన్సర్ ఇచ్చినా విన్ అవుతారు వీళ్ళకంటే, లేదా టై అయిపోతుంది. ఓకే రండి. ఓకే కోడలు గారు, ఆల్ ది బెస్ట్. థర్డ్ కార్డ్ రండి నాతో రా. నాతో నాతో వస్తావా? రండి దయచేయండి. మీరు దయచేయండి. ఇంకేదైనా ట్రై చేయండి. ఇంకా కొంచెం క్లూ ఇవ్వండి. అదే ఆవిడ చెప్పేదాన్ని ఇంకేమైనా ట్రై చేయండి. రండి దయచేయండి. సుస్వాగతం. స్వాగతం. సూపర్. థ్యాంక్ యూ. మళ్ళీ నేనే హెల్ప్ చేశాను అనుకుంటారు ఆవిడ. నాకు థ్యాంక్ యూ చెప్పకండి, ఆవిడకే చెప్పండి థ్యాంక్ యూ. ఆవిడ పాప దాని నుంచి పిలిచి చేతుల్లో పెడతాయి కానీ మీరు మాత్రం లోపల రావట్లేదు. ఓకే లాస్ట్ కార్డ్ మంట. చెప్పలేదు. యజ్ఞం అంట. భూకంపం. మంట. జ్వాల. ఖైదీ. అగ్గిపుల్ల. అగ్గిరాముడు.
ఓకే వెరీ గుడ్ సూపర్ 4 ఆన్సర్స్ ఎక్కువ కష్టపడకుండా వాళ్ళ ఫ్యాన్స్ కూడా అత్తగారు హాయ్ చెప్తే చూసా అంటున్నారు అండ్ వెరీ గుడ్ మీకు 4 పాయింట్స్ ఏం పర్లేదు అత్తమ్మా నెక్స్ట్ రౌండ్ చూసుకుందాం మనం ఓకే ఇంకా మస్తున్నాయి రండి గిఫ్ట్లు తీసుకుందాం సో ఇక్కడతో 3 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కొడలు 3వ రౌండ్లో ఇట్సే టీము చాలా బాగా ఆడారు అంతకంటే బాగా ఇట్సే టీం కూడా ఆడారు కాబట్టి కంగ్రాట్స్ రండి మీ చేతుల మీదుగా మీరు కూడా రండి ఓకే అత్తగారు ఆల్ ది బెస్ట్ జాగ్రత్తగా ఆడండి 6 బాల్ వేస్తారు ఈవిడ ఇక్కడ కొడితే 4 ఎక్కడ పడితే 6 బయట పడితే 8 వెరీ గుడ్ ఫస్ట్ బాల్ 4 runs 6 మూడో బాల్ 4 8 అయ్యో ఓహో 6 runs లాస్ట్ బాల్ వెరీ గుడ్ 8 runs సూపర్ సో 6 బాల్ ఆడారు అత్తగారు సూపర్ గా ఆడారు సో మా కోసం ఇప్పుడు మీరు పాట పాడతారు లేదా పొడుపు కథ అడుగుతారు జోక్ అని చెప్తారు అడుగుతాను అడగండి 15/8/2013 శుక్రవారం ఉదయం 10:30కి ఒక ఇంట్లో యాక్సిడెంట్ అయింది అక్కడికి పోలీసులు ఎంక్వైరీకి వెళ్ళారు ఓకే అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతున్నారు భార్య అదే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు హస్బెండ్ చనిపోయాడు భార్యని అడుగుతాడు అదే ఆవిడని అడుగుతాడు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారని పడుకున్నానని చెప్తుంది పని మనిషిని అడిగితే నేను కూరలకు వెళ్ళానని చెప్తాడు డ్రైవర్ని అడిగితే నేను బ్యాంక్ వెళ్ళానని చెప్తాడు వాచ్మెన్ అడిగితే సినిమాకి వెళ్ళానని చెప్తాడు నైబర్స్ని అడిగితే మేము ఊరు వెళ్ళామని చెప్తాడు వెంటనే పోలీసులు ఒకళ్ళని అరెస్ట్ చేస్తారు ఎవరిని అరెస్ట్ చేస్తాడో ఎందుకు డ్రైవర్ని ఎందుకు ఎందుకంటే డ్రైవర్ బ్యాంక్ వెళ్ళాడు ఆ రోజు ఆగస్టు 15 బ్యాంక్ ఉండదు చాలా ఇంటెలిజెంట్ అండి మీరు డేట్ చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది వెరీ గుడ్ సూపర్ అత్తగారు మీరు 36 రన్లు కొట్టారు వెరీ గుడ్ స్కోర్ మీ కోడలికి బ్యాట్ ఇవ్వండి అత్తగారు రండి మనం బౌలింగ్ వేద్దాం ఓకే కోడలు గారు జాగ్రత్తగా ఆడండి అత్తగారు కొంచెం వెనక్కుండా నన్ను కొడతా ఆవిడ వెరీ గుడ్ ఫస్ట్ బాల్ 6 రెండో బాల్ 6 మూడో బాల్ 8 runs నాలుగో బాల్ 6 runs ఐదో బాల్ 4 runs లాస్ట్ బాల్ వెరీ గుడ్ 8 runs కోడలు గారు సో ఇప్పుడు మీరేం అడుగుతారు నేను కవిత చెప్తా కవిత చెప్తారు ఆహా అంటే నా సెలక్షన్ కి సెలెక్ట్ అయిపోయాను కదా అప్పుడు నా ఫ్రెండ్ కి చెప్తే నా ఫ్రెండ్ నీకు పిచ్చి ఫ్యాన్ గడిచిరైతే అయితే నా ఫ్రెండ్ నీకు పిచ్చి ఫ్యాన్ నువ్వు ఎలాంటి వాడో తెలుసు నీకు పడిపోయింది అది అదే కదా నా బాధ అయితే ఎంత చెప్పినా వినలేదు నీకోసం కవిత పంపించింది ఏం చెప్పారు మీరు అంటే ఇంకొంచెం బెటర్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అన్న విన కరెక్టే అమ్మా ఇంకెవరన్నా బెటర్ పర్సన్ ఉంటే సెలెక్ట్ చేసుకోమ్మా నేను వద్దు కాదు కవిత పంపించింది కవిత పంపించిందా అంటే తన పేరు దీపు నీ పేర్లో హాఫ్ ఓకే ప్రదీపు అని పెట్టు అంటే కవిత ఏం పంపించిందంటే ప్రదీపు అవ్వాలి నువ్వు పెళ్లి కొడుకు పెళ్లిళ్ళు చేసి చేసి ముసలాడి అవ్వకు నీ రాని నేనున్నాను నన్ను ఏలుకో అప్పుడు ఎవడంటానో చూస్తాను పెళ్లి కాని ప్రదీప్ అని అబ్బా 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 థ్యాంక్ యూ దీపు థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో 6 బాల్లో కోడలు గారు 38 runs చేశారు మీ అత్తగారు 36 మీరు 38 ఇద్దరు కలిపి 74 చేశారు మీరు 74 అంటే మీరు 76 చేయాలి 76 చేయాలంటే 38 చేయాలి అత్తగారు రండి ఓకే సో ఇప్పుడు అత్తగారు గట్టి కొట్టండి వెరీ గుడ్ ఫస్ట్ బాల్ బాబోయ్ 8 runs రెండో బాల్ 6 మూడో బాల్ హే వెరీ గుడ్ సూపర్ 4 runs
6 ఐదో బాల్ 6 లాస్ట్ బాల్ ఏ 4 రన్స్ వెరీ గుడ్ అత్తగారు చాలా బాగా ఆడారు మీరు కూడా సో మా కోసం మీరు ఇప్పుడు పాట ఓకే మాయదారి చిన్నోడు మనసే లాగేసిండు నా మనసే లాగేసిండు లగ్గం ఎప్పుడు రా మామ అంటే మాఘమాసం వెళ్ళేదాకా మంచి రోజు లేదంటాడే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా సుమా చెప్పవా భాను చెప్పవా ఝాన్సీ చెప్పవా ఇలియానా చెప్పవా థ్యాంక్ యూ అత్తగారు థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా పాడారు అండ్ లాస్ట్ బాల్లో కూడా ఆడేశారు కాబట్టి 6 బాల్లో అత్తగారు 34 రన్లు కొట్టారు సూపర్ ఓకే సో ఇప్పుడు ఆవిడ 42 కొడితే చాలు ఓకే మీరే గెలుస్తారు ఓకే 6 బాల్లో 42 రన్లు కొడితే మీరు గెలుస్తారు మీ టీంని గెలిపించేది మీరే మరి ఎలా ఆడతారో చూద్దాం ఓకే అత్తమ్మ ఆశీర్వదించావండి ఫస్ట్ బాల్ 6 రెండో బాల్ 8 4 runs 6 5 బాల్ అయ్యాయి లాస్ట్ బాల్లో 8 రన్లు కొట్టాలి మీరు 8 రన్లు కొడితే గెలుస్తారు 6 రన్లు కొడితే టై అవుతుంది 4 రన్లు కొడితే ఓడిపోతారు జాగ్రత్తగా ఆడండి లాస్ట్ బాల్ 8 runs టు విన్ 8 runs బాగా గట్టి కొడుతున్నారండో వీళ్ళు ఓకే కోడలు గారు ఈ గెలిచిన ఆనందంలో అక్కడే నుంచుని పాట పాడతారా క్వశ్చన్ అడుగుతారా జోక్ చెప్తారా మాకు సాంగ్ పాడతారా ఏవేవో కలలే కలలే కలలోనా నువ్వే నువ్వే ఎన్నెన్నో కదలి 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 కదలన్నీ నీవే నీవే నువ్వే నా ముందరుంటే చాలు కల నిజమై నన్ను చేరుతుంది నువ్వు పక్కనుంటే చాలు కదలా బతుకు సాగుతుంది నీతో మాటలాడుతుంటే నిమిషం ఓ రోజు పూర్తయింది నువ్వు మాటలాడకుంటే నిమిషం ఓ రోజులాగా ఉంది నీకు తెలియాలి నాలోన జరిగేది అని అంటుంది నా ప్రాణమే థ్యాంక్ యూ సో మచ్ సో స్వీట్ ఏ పాట తెలియదు కానీ భలే పాడారు చాలా బాగుంది అండ్ మీరు ఈ రౌండ్ గెలిచారు కాబట్టి రండి గిఫ్ట్ తీసుకుందాం కంగ్రాచులేషన్స్ నలుగురు చాలా బాగా ఆడారు ఎంతో సరదాగా అండ్ మీ చేతుల మీదుగా ఇక్కడ రండి మీరు కూడా రండి అమ్మా గిఫ్ట్ తీసుకోండి 32 బొచ్చులు తీసుకోండి నవ్వండి వెళ్ళండి సో ఇక్కడతో 4 రౌండ్లు ఫినిష్ చేసుకుని ఈ అత్త కోడలు ఇట్స్ ఏ టీమ్ ఇందాక మనం 9 పాయింట్లు ఉన్నాం ఇప్పుడు మనకి 7 పాయింట్స్ వచ్చాయి 16 పాయింట్స్ ఎక్కువ పాయింట్ డిఫరెన్స్ కూడా లేదు ఈ రౌండ్ ఎవరు లీడ్ లో గెలుస్తారో వాళ్ళ టైటిల్ నొక్కేయచ్చు 1 2 3 గో పర్లేదు మెల్లగానే వెళ్ళండి కానీ అందులో 2 వేసిరండి కంగారులో 1 వేసి అసలేం వేయకుండా మాత్రం రాకండి ఆవిడ రింగ్లోకి రానివ్వమ్మా ట్రిప్కి 1 వేస్తున్నారు ఈవిడ స్కేల్తో దాని కింద పడేస్తాము ఏం చేశారు దాన్ని తిడుతురు ఏనోడు పడిపోయింది కదా మళ్ళీ మీరు అలా వచ్చేకూడదు కదా ఈసారి 2 అట్టుకొచ్చేయండి ఓకే హలో హాయ్ హౌ ఆర్ యూ హాయ్ అన్నానే దారిలో కనిపిస్తే హాయ్ చెప్పారు మా అత్తమ్మకి
అత్తమ్మా నేను సూపర్ అద్భుతంగా ఆడుతున్నారు. ఇంకేనా గారు విశేషాలు? పిలుస్తుంది ఆవిడ, ఒక్క నిమిషం వస్తున్నాడు. ఏంటి పిలిచారు? మాట్లాడుతున్నా కదా అంటే ఆవిడ కూడా ఉంటారేమో మాట్లాడారు అప్పుడు. ఒక పాట పాడండి, పాట పాడండి తొందరగా, పాడు తొందరగా పాడు పాడు. పాడమని అడిగా, నువ్వే పాడలే. పాడు 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 పాట 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 పాడు 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 పాడు. బాబోయ్ పాట పాడతారా మీరు? మాకు రావు. అవునా, సరే అయితే మీరు ముందు నుంచే క్లాస్ క్వశ్చన్ అడుగుతా, పాట కాదు. తొందరగా మీరే కానీ వేరే వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. వామ్మో ఏదో చేయాలరా ప్రదీప్ గాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 2 3 4 5 6 7 8 9 10 11. అత్తమ్మా వద్దమ్మా ఎక్కువ ఒక్కొక్కటి దాంతో ఏం వెళ్తారు? అత్తమ్మా టైం అయిపోతుంది. అత్తమ్మా ఏం వెళ్తావు ఒక్కదా కదా. ఓకే క్లాప్ సుమాన్. ఓకే అత్తలు సూపర్గా ఆడారు. అండ్ ఏ టీం అత్తగారు బి టీం అత్తగారి కంటే ఎక్కువ బాల్స్ వేశారు. కాబట్టి ఇప్పుడున్న స్కోర్స్ లో మీరే లీడింగ్ లో ఉన్నారు, టైటిల్ కి మీరే దగ్గరలో ఉన్నారు. క్లాప్ సుమాన్. సో ఇప్పుడు అత్తలు ఆడడం అయిపోయింది, కోడళ్ళు ఆడతారు. కోడళ్ళు ఆల్ ది బెస్ట్, జాగ్రత్తగా ఆడండి. 3 2 1 గో. రెండు బయటేశారు. రింగ్ లోకి రండి ఇద్దరు. అదిగో చెప్తే నువ్వు నిన్ను ఎవడు నమ్మడేంట్రా ప్రదీప్ గా. పడిపోయిందమ్మా ఒకటి, నువ్వు చెప్తే ఎందుకు అర్థం చేసుకొని నా మాట నువ్వు. అట్లా వేసింది ఆవిడ. సుశీల నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది. నువ్వు తల పక్క కొంచెం ఇలా అంటే రెండు పడతాయి అందులో. ఓకే నా మాట ప్లీజ్, అలా ఆడవా ప్లీజ్. సైడ్కి లెఫ్ట్ కొంచెం మెల్ల మెల్ల. ఎందుకు కంగారు ఎందుకు? ఏయ్ ఏయ్ నేను అమ్మో అమ్మో జస్ట్ మిస్ తెలుసా అత్తమ్మా. స్కేల్ ఇచ్చి బాధితే ఇంటికి వెళ్ళి ఐస్ పెట్టుకుంటే కానీ తెలీదు. మీ అత్తగారు పాట పాడతారండి. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ చేత వెన్న ముద్ద శంగల్వ పూదండ బంగారం వెళ్తాడు. నాకు అక్కడి వరకే వచ్చు. సూపర్. ఎర్రగడ్డల చెట్టు కింద 20 రూపాయలకి 3. అసలు ఇయ్యడాడు చెప్పకు. 30 సెకండ్లు మాత్రమే ఉంది. అత్తమ్మ బాల్స్ కావాలా నీకు? బాల్ కావాలంట అత్తమ్మ. ఓకే తీసుకెళ్ళి వేసి జాగ్రత్తగా వేసి. ఇప్పుడు వీళ్ళల్లో ఒకళ్ళే విన్నర్స్ అవుతారు అండ్ ఒకళ్ళకి టైటిల్ వస్తుంది. ఆ ఒక్కళ్ళు ఎవరు అనేది ఇప్పుడు మనం డిసైడ్ చేద్దాం. ఓకేనా? సో ఇందాక మన స్కోర్స్ ప్రకారం మనం 16 పాయింట్లో ఉన్నాం, రైట్? మనం 18 పాయింట్లో ఉన్నాం. సో మీరు వాళ్ళకంటే ఒక 3 బాల్ ఎక్స్ట్రా చేస్తే చాలు, మీరే విన్ అయినట్టు. ఓకేనా? వెరీ గుడ్. ఇందాక 18 19 20 38 39 35 అక్కడ 37 ఓకే 37 38 39. వెరీ గుడ్, సూపర్. 5 రౌండ్లు కలిపి 39 పాయింట్లు తీసుకొచ్చారు మీరు. వెరీ వెల్ ప్లేడ్. 49 17 18 19 20
18 ఇంచ్ అందుకే అడిగా ముందు నంబర్స్ వచ్చారావా అని విజిలే గెలిస్తే ఇస్తా ఒకసారి సూపర్ వండర్ఫుల్ ఓకే 3 వేసాం 19 20 21 విజిల్ వేసాను లేదు 3 వేసాం కదా 19 20 21 22 23 37 పట్టుకోండి ఏంది నాకేది బొచ్చు ఓకే క్లాప్స్ వన్ మీది యాక్చువల్లీ ఇందాక స్కోర్ 16 ఓకే నేను 18 నుంచి మొదలెట్టాను లెక్కెట్టడం మధ్యలో పాయింట్ తారుమారు చేస్తాను లెక్కలు ఎత్తున్నప్పుడు 37 దగ్గర నుంచి 39 సో ఓవరాల్గా మీ దాంట్లో 3 పాయింట్స్ నేనే యాడ్ చేశాను మీకు కాబట్టి మీ టోటల్ స్కోర్ 36 పాయింట్స్ అండ్ మీ టోటల్ స్కోర్ ఇప్పుడు 38 వచ్చింది నేను ఆల్రెడీ ఈవిడ వేసినప్పుడు 2 బాల్ కింద పడేశాను ఈ లైక్ ముందు 2 బాల్ బయట పడేశాను కాబట్టి మీ టోటల్ స్కోర్ 42 పాయింట్స్ కావాల్సి వస్తే ఇదంతా యాక్షన్ రిప్లేలో చూసుకుంటారు నేనేదో మోసం చేశాను అనుకుంటారు వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ నలుగురు చాలా సరదాగా ఆడారు యూనో స్కోర్లన్నా ఇలాంటి గిఫ్ట్లన్నా వీటితో మనకి సంబంధం లేదు ఎందుకంటే గేమ్ అన్నాక ఎవరో ఒకరు విన్ అవుతారు ఓడతారు కానీ నలుగురు మీరు ఇంత దూరం నుంచి వచ్చి పార్టిసిపేట్ చేసి సరదాగా మాతో ఇంత టైం స్పెండ్ చేసినందుకు మీ నలుగురికి థ్యాంక్ యూ సో లోపల తిట్టుకున్నా పైకి మాత్రం నవ్వుతూ ఉండండి ప్లీజ్ మీ చేతుల మీదుగా ఆ కిరీటాలను వాళ్ళకి అందజేయండి అమ్మా అండ్ అలాగే మీ చేతుల మీద పట్టు చీరలు అలాగే గడిసరి అట్లా సోసరి కోళ్ళు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు సో ఆ టైటిల్ ఆవిడ కూడా ఇవ్వం మధ్యలో పెట్టు మీరు కూడా చేయండి అత్తగారు మమ్మ అనుకోండి తీసుకోండి ఈ గ్రైండర్ కూడా వాళ్ళకి అందజేయమ్మా అండ్ మీ ఇద్దరు కూడా సూపర్గా ఆడారు సో మీ ఇద్దరు కోసం కూడా ఈ స్పెషల్ గిఫ్ట్ రండి కంగ్రాచులేషన్స్ మీ నలుగురిలో ఒకళ్ళు ఉమెన్ ఆఫ్ ది షో అవుతారు అండ్ ఆ ఒకళ్ళు ఇంకెవరో కాదు కంగ్రాచులేషన్స్ వెరీ గుడ్ కోడల్ గారు మీరే ఇవాళ ఉమెన్ ఆఫ్ ది షో కోడల్ గారు విజిలేరు వెళ్ళిపోయాము ఏవా సూపర్ ఎంతో మంది ఈ షోని చూస్తున్నారు ఆదరిస్తున్నారు అండ్ అలాగే మా షోకి కూడా వస్తున్నారు వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ మరో ఎపిసోడ్లో మరో అత్త కోడలు టీంతో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్ టాటా బాబాయ్ థ్యాంక్ యూ